షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మహిళా మనీ. మనతో పాటు ఇవాళ ఉన్నారు సుమా గారు, ద ఎంటర్ప్రీనర్ అండ్ బిజినెస్ కోచ్. నమస్తే మ్యామ్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్ అండి, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాం మ్యామ్. ప్రతి మహిళకి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది అవసరం అంటారు. అసలు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అంటే ఏంటి, ఎలా ఉండాలి, అసలు ఎందుకు ఉండాలి? గుడ్ క్వశ్చన్ అండి. యాక్చువల్లీ ప్రతి విమెన్ అంటే లాట్ ఆఫ్ డిఫరెంట్ స్టేజెస్ నుంచి మనం ఎదుగుతూ ఉంటాం. అవును. అంటే 13 years to 60 years ఒక అమ్మాయి డిఫరెంట్ స్టేజెస్లో ఉంటాం. అంటే స్టూడెంట్ అవ్వచ్చు, ఆఫ్టర్ మ్యారేజ్ వైఫ్గా, ఇన్లాస్ దగ్గర కోడలుగా, అండ్ తర్వాత పిల్లలకి మదర్గా, చాలా స్టేజెస్లో మనం చేంజ్ అవుతుంటాం. సో ఎవ్రీ స్టేజ్లో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు నో అబౌట్ వాట్ ఈస్ ఫైనాన్షియల్ ప్లానింగ్. సో ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా చేసుకోవాలి అనేది ప్రతి ఒక్క మహిళకి, అంటే ఎర్నింగ్ చేసే వాళ్ళైనా నాన్ వర్కింగ్ విమెన్కైనా ప్రతి ఒక్కరికి తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే వాళ్ళ ఎర్నింగ్స్ ఏంటి, నెక్స్ట్ వాళ్ళ ఖర్చులు అంటే ఎక్స్పెన్సెస్ ఏంటి మంత్లీ, తర్వాత మీ సేవింగ్స్ ఎంత సేవ్ చేసుకుంటారు, తర్వాత మీ ఇన్వెస్ట్మెంట్ ఏంటి, అండ్ వాట్ ఈజ్ యర్ లోన్స్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీథింగ్. ఈ 5 పారామీటర్స్ అనేది ప్రతి ఒక్క విమెన్కి తెలిసి ఉండాలి అని. అండ్ ఇండిపెండెంట్గా ఎందుకు ఉండాలి అని అంటే తెలిసి కానీ తెలియక కానీ అకస్మాత్తుగా ఎనీ సిచ్యువేషన్స్ విమెన్కి వస్తే ఎదుర్కొనేంత ధైర్యం తనకు ఉండాలి అని అంటే షీ షుడ్ నో ద ఫైనాన్షియల్ ప్లానింగ్ అండి. ఎస్. ఎలా ఉండాలంటారు ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే? వర్కింగ్ విమెన్ అయి ఉంటే కనుక షీ షుడ్ నో ఎవ్రీ మంత్ నాకు వచ్చే శాలరీలో నేను 20 to 30% ఆఫ్ ద మనీని తీసి పక్కన పెట్టుకుంటాను, అంటే నా సేవింగ్స్లో. సో కొంతమంది ఆ 20 to 30%లో ఒక 500 రూపీస్ నేను పక్కన, అసలు నేను దాన్ని ముట్టను అని పెట్టుకుంటారు. అండ్ కొంతమంది ఏం చేస్తారు అంటే ఒక 2500 తీసి నేను ఒక 1 lakh చిట్టి వేసుకుంటాను అనుకుంటారు. కొంతమంది ఏం చేస్తారు అంటే రికరింగ్ డిపాజిట్లో పెడతాను అని చెప్తారు. కొంతమంది ఏంటి అని అంటే ఇప్పుడు ల్యాండ్ ఈఎంఐస్లో కూడా ఇస్తున్నారు. సో నేను అందులో ఎవ్రీ మంత్ సర్టెన్ అమౌంట్ తీసి నేను ఆ ల్యాండ్, సో దట్ నాకు రిటర్న్స్ ఎక్కువగా వస్తాయి, నా కిడ్స్కి ఇది ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవుతుంది అనేలాగా ప్లాన్ చేసుకుంటున్నారు. అదే కనుక నాన్ వర్కింగ్ విమెన్ ఉంటే కనుక సో వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకోవాలి, వాళ్ళ హస్బెండ్ తెచ్చే శాలరీ ఎంత, నాకు ఎంత ఇస్తున్నారు, సో నా ఇంటి ఎక్స్పెన్సెస్ ఎంత, తర్వాత నేను ఎంత దాన్ని సేవ్ చేయాలి అనేది దే షుడ్ నో అబౌట్ ఇట్. అవును. సో అంటే ఇప్పుడు మీరు అన్నారు ఇంతకుముందు 13 years నుంచి 60 years వరకు ప్లానింగ్ ఉండాలి అని చెప్పి. ఇప్పుడు కాలేజ్ స్టూడెంట్స్కి వాళ్ళకి ఎంత వస్తుందంటే మహా అయితే ఒక పాకెట్ మనీ 1000 కంటే ఎక్కువ రాదు. ఆ 1000లో వాళ్ళ ఖర్చులు పోగా ఇంకొక 500 మిగులుతుంది. ఆ 500ని వాళ్ళు ఎలా సేవ్ చేయాలి అంటారు? అంటే అక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటే ఉన్న దగ్గర. ఒక కాలేజ్ స్టూడెంట్ వచ్చేసి వాళ్ళ బుక్స్ కానీ వాళ్ళ పెన్స్కి కానివ్వండి, వాళ్ళ జనరల్ ఎక్స్పెన్సెస్కి కానివ్వండి, పేరెంట్స్ వాళ్ళ పాకెట్ మనీ ఇస్తారు. దాంట్లో అవసరం ఏంటి, అనవసరం ఏంటి. కొంతమంది పిల్లలు నాకు ఈరోజు అసలు వాళ్ళు బయట తినక్కర్లేదు, బయట ఫ్రెండ్స్తో వెళ్ళక్కర్లేదు, బట్ అన్నెసెసరీ స్పెండ్స్ అనేది చేస్తూ ఉంటారు. అంటే రోడ్ మీద వెళ్తూ ఉంటారు, దే సీ అ జ్యువెలరీ, ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తుంది. సో అది నీకు అవసరమా లేదా, లేదు అని అంటే వెళ్తూ ఉంటే ఒక డ్రెస్ కనిపించేస్తుంది. సో వాళ్ళ దగ్గర 500 ఉన్నప్పుడు ఎలా ఆ 500ని సేవ్ చేసుకున్నాము అనే ఆలోచన, కంట్రోల్ ఉండాలి. అది అవసరమా, డ్రెస్ ఇప్పుడు నీ బర్త్డే వస్తేనో పండగ వస్తేనో కొనుక్కోండి, లేకపోతే కొనుక్కోవాలా లేదా అనే దాన్ని ప్లాన్ చేసుకోవాలి. ఓకే. సో మనం అనుకుంటున్నాము ఇప్పుడు సేవింగ్స్ గురించి మాట్లాడాము. ఆ సేవింగ్స్ కూడా పర్ఫెక్ట్గా ఎలా ప్లాన్ చేసుకోవాలి అని అంటారు? సేవింగ్స్ అనేది మీ మంత్లీ ఎంత వస్తుంది చూసుకోండి. అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ 20,000 రూపీస్ ఆఫ్ శాలరీ వస్తుంది అని అనుకుంటే ఆ 20,000 రూపీస్ శాలరీని మనం ఎలా డివైడ్ చేసుకోవాలి. సో థింక్ 5,000 రూపీస్ పక్కన పెట్టేసి నా శాలరీ ఓన్లీ 15,000 మాత్రమే అనేది మీరు ప్లాన్ చేసుకోవాలి. సో ఆ 15,000 రూపీస్ని మీరు జనరల్ ఎక్స్పెన్సెస్ అవ్వకుండా తీసుకుంటే మీ 5,000 రూపీస్ని మీరు సేవ్ చేసుకుంటారండి. అదే మీకు 20,000 వస్తే మా ఎక్స్పెన్సెస్ 25,000 పెట్టుకుంటాము అనుకుంటే మీరు సేవ్ చేసుకోలేరు. ఓకే. సో ప్రతి ఇంట్లో ఆడవాళ్ళకి ఎక్కువ డబ్బులు ఉండవు. అంటే వాళ్ళ దగ్గరకు వచ్చే ఇన్కమ్ సోర్స్ అంటే పని చేసే వాళ్ళకి ఓకే, పని చేయని వాళ్ళు ఉంటారు, అన్ఎడ్యుకేటెడ్ అవ్వచ్చు, లేదా ఎడ్యుకేషన్ అయ్యి పెళ్ళైన తర్వాత ఆపేసిన వాళ్ళు ఉంటారు. ఇంట్లో డిపెండెంట్గా ఉండి కూరగాయల్లో మిగిలిన 100-200 అట్లా కలుపుకుంటే ఒక 1000 రూపాయలు 2000 వస్తుంది. అంతకంటే కొంతమందికి ఆ 2000 కూడా రాకపోవచ్చు.
సో ఆ 2,000ని ఎలా సేవ్ చేయాలి అంటారు వాళ్ళు? యాక్చువల్గా అందరు ఆడవాళ్ళకు ఉండేది షాపింగ్ ఇంట్రెస్ట్ అండి. అన్నెసెసరీ షాపింగ్ చేస్తూ ఉంటాము. సో ఆ 2000లో నేను ఎంత ఖర్చు పెట్టాలి, ఎంత ఖర్చు పెట్టద్దు, దేనికి అవసరం, దేనికి అనవసరం. 500 రూపీస్ మాత్రం ఎవ్రీ 2000లో, అంటే ఆ 2000 కానివ్వండి, 3000 కానివ్వండి, ఎవ్రీ మంత్ మీరు ఒక 500 రూపీస్ తీసి పక్కన పెట్టండి. అది మీకు ఎవ్రీ ఇయర్ సర్టెన్ అమౌంట్ అవుతుంది, ఒక కార్పస్ అమౌంట్ అవుతుంది. అండ్ తర్వాత మీకు ఇంకో 1500 మిగిలాయి అనుకోండి, ఒక 1000 రూపీస్ తీసుకెళ్లి చిట్టి కింద సేవ్ చేసుకోండి. ఎందుకంటే వర్కింగ్ విమెన్స్ కి చిట్టి పైన ఐడియా రాదు, ఫిక్స్డ్ డిపాజిట్ కిందకి వెళ్ళిపోతుంది. కానీ ఇంట్లో ఉన్న లేడీస్ కి ఎంతసేపు ఫస్ట్ చిట్టీలే గుర్తొస్తాయి. సో మీరు చిట్టి వేసుకోండి. ఈ చిట్టీల్లో కూడా చాలా మంది మోసపోతూ ఉంటారు కదా, అంటే ట్రస్టెడ్ పీపుల్ ఇవ్వకుండా. సో దాన్ని ఎలాగ, వేరే ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా మనకి చిట్టి కాకుండా? అది ఏంటి అని అంటే, చిట్టీల్లో ట్రస్టెడ్ కంపెనీస్ ఉన్నాయి, అట్లాగే ట్రస్టెడ్ పీపుల్ ఉన్నారు. సో చాలా ఇయర్స్ నుంచి చిట్టీస్ రన్ చేసే వాళ్ళు ఉంటారు, చాలా ట్రస్టెడ్ కంపెనీస్ ఉంటాయి, టాప్ మోస్ట్ చిట్ ఫండ్ కంపెనీస్ ఉన్నాయి. ఐదర్ సేవ్ చేసుకోవడం దాంట్లో అయినా, లేకపోతే నమ్మకమైన వ్యక్తుల దగ్గర మీ అమౌంట్ని సేవ్ చేసుకోవడం. ఓకే మ్యామ్, ఇప్పుడు దాకా మనము సేవింగ్స్ గురించి మాట్లాడాం. ఐదర్ 13 years ఓల్డ్ అమ్మాయి అయినా, కాలేజ్ గోయింగ్ అమ్మాయి అయినా, ఇంట్లో ఆడవాళ్ళైనా, ఎంప్లాయీస్ అయినా ఎలాగ సేవ్ చేసుకోవాలనేది దాని గురించి మాట్లాడాం. ఇప్పుడు ఎర్నింగ్ ఆప్షన్స్ చూసుకుంటే ఎంప్లాయీస్ ఓకే, ఆడవాళ్ళు, ఇంట్లో ఉండే ఆడవాళ్ళు ఎలాగా ఇంట్లోనే ఉండి, నాకు ఏ పని అంటే వన్స్ ఇంట్లో అయిపోయిన వర్క్ అయిపోయింది, ఇంట్లో చేసుకునే వర్క్స్ అన్నీ అయిపోయాయి, నేను కొత్తగా ఎర్నింగ్ స్టార్ట్ చేయాలి, ఇంట్లోనే ఉండాలి కదలకుండా అనే వాళ్ళకి ఏమన్నా ఆప్షన్స్ ఉన్నాయా? ఇప్పుడున్న జనరేషన్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయండి విమెన్కి, అండ్ విమెన్ కెన్ డూ లాట్ ఆఫ్ థింగ్స్. ఓకే, సో ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. ఇంతకుముందు మనం ప్రీవియస్గా చూసుకుంటే, మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు పిండి వంటలు రెగ్యులర్గా పండగలు వస్తే చేస్తారు. కానీ ఇప్పుడు వర్కింగ్ విమెన్స్కి టైం దొరకట్లేదు. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, స్వగృహ ఫుడ్స్కి బయటికి వెళ్ళి చేయడము అలా చేస్తున్నారు. సో ఇంట్లో ఉండి మీరు పచ్చళ్ళు కానివ్వండి, పచ్చళ్ళు ఇప్పుడు మనము యుఎస్కి, ఆస్ట్రేలియాకి అలాంటి వాళ్ళకి పంపిస్తున్నాం ప్యాక్ చేసి. సో మనం అలాంటి బిజినెస్ పెట్టుకోవచ్చు. అండ్ అప్పడాలు కూడా ఎండాకాలం వస్తే అప్పడాలు పెట్టేవాళ్ళు, అది కూడా లేదు. సో ఇవన్నీ మనం ఇంట్లో ఉన్న లేడీస్ చేసుకోవచ్చు. అదర్ దాన్ దిస్, జూట్ బ్యాగ్స్, వులెన్ బ్యాగ్స్, ఇవన్నీ మనం శిల్పారామం అక్కడికి వెళ్తే సో కాస్ట్లీ అండి. సో వై కాంట్ యూ డూ, డిజిటల్లీ ప్రమోట్ చేసుకోవచ్చు, ఇన్స్టాగ్రామ్లో పెడితే వెళ్తుంది, అండ్ వాట్సాప్లో కూడా ప్రమోట్ చేసుకోవచ్చు. నియర్ అండ్ డియర్స్ ఎవరైతే ఉంటారో ఇంటి పక్కన వాళ్ళకి ఒక్కరికి చెప్తే మౌత్ పబ్లిషింగ్తో మనవి సేల్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి, ఇప్పుడు కాఫీ మగ్స్ లేకపోతే పాట్స్, అందరికి ఇప్పుడు ప్లాంటేషన్ అంటే చాలా ఇష్టం. ప్లెయిన్ పాట్స్ తీసుకొని దానిపైన పెయింటింగ్స్ కావచ్చు, ఇలాంటివి చేసి మనం సేల్ చేస్తే ఇంట్లో కూర్చొని ఈజీగా ఒక డేలో 2 hours 3 hours దానిపైన స్పెండ్ చేసి వీ కెన్ ఎర్న్ సో మచ్ ఆఫ్ మనీ. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తానండి. సో దోశ బ్యాటర్ కానీ, ఇడ్లీ బ్యాటర్ కానీ మనం అందరం ముందు రోజు నానబెట్టుకొని చేసుకునే వాళ్ళం. ఇప్పుడు రోడ్డు పైన షాప్ పక్కన వాళ్ళు అమ్ముతున్న వాళ్ళు పర్ మంత్ 1 lakh రూపీ ఎర్న్ చేస్తున్నారు. అవును. సో అంటే ఇప్పుడు మీరు చెప్పినవన్నీ కూడా మనము ఒక ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టుకోవాలి. సో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే కానీ మనకి ఆ వర్క్ అనేది, ఇప్పుడు పాట్ పెయింటింగ్ కావచ్చు, ఇంకేదైనా జూట్ బ్యాగ్స్ కావచ్చు, బ్యాంగిల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇన్కమ్ ఫస్ట్ కొంచెం కార్పస్ అమౌంట్ అనేది, అవన్నీ ఐటమ్స్ తెచ్చుకొని చేసుకోవాలంటే ఒక అమౌంట్ కావాలి. మా వల్ల కాదండి, మేము ఇన్వెస్ట్మెంట్ చేయలేము, అంత డబ్బులు పెట్టలేము, కానీ నేను సంపాదించాలి అనుకునే వాళ్ళు కూడా ఉంటారు, చూసేవాళ్ళు. సో అలాంటి వాళ్ళకి ఏమన్నా ఆప్షన్స్ ఉన్నాయా? అంటే ఇంట్లోనే ఉండాలి కానీ నేను ఏమి అమౌంట్ పెట్టకుండా నాకు ఇన్కమ్ సోర్స్ రావాలి అనుకునే వాళ్ళకి. అలాంటి వాళ్ళకి కొన్ని, అంటే లైక్ ఆన్లైన్లో యాప్స్ త్రూ కొన్ని జాబ్స్ ఉంటాయి, డేటా ఎంట్రీ జాబ్స్ అంటారు, జాబ్స్ని అవి నమ్మచ్చు అంటారా? 80% ఇప్పుడు నమ్మడానికి లేదండి, బికాస్ ట్రస్టెడ్ గవర్నమెంట్ ప్లాట్ఫామ్స్ కొన్ని తీసుకొచ్చింది, అలాంటి ప్లాట్ఫామ్స్ని చూస్ చేసుకొని చేసుకోవచ్చు. కానీ 80% ఆఫ్ ద ఫేక్ కంపెనీసే బయటకు వస్తున్నాయి, ఫేక్ పీపులే వస్తున్నారు. సో మీరు ఎప్పుడు కానీ మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేద్దాము అని అనుకుంటున్నారు, డేటా ఎంట్రీ వర్క్ చేస్తున్నాము అని అంటే, ఎవరైతే మిమ్మల్ని ముందుగా డబ్బులు అడగట్లేదో అలాంటి వాళ్ళని మీరు నమ్మండి. కానీ మిమ్మల్ని ముందు ఒక ఫస్ట్ టైం వర్క్ చేసి తర్వాత మీకు ఇంత డబ్బులు ఇస్తాము, నెక్స్ట్ థింగ్ మీరు ఇంత మాకు 10,000 రూపీస్ వేయండి, మీరు 12,000 రూపీస్ ఎర్న్ చేయొచ్చు అని చెప్పే వాళ్ళని మాత్రం మీరు నమ్మకండి. సో డేటా ఎంట్రీ, ఎక్సెల్ జాబ్స్ అనేవి
ఉన్నాయి కొన్ని ప్లాట్ఫామ్స్ లో, ఓకే. అది మీరు చేసుకోవచ్చు. మీరు అన్నట్లుగా ఇంతకుముందు గవర్నమెంట్ యాప్స్ కొన్ని ఉన్నాయన్నారు. ఏంటి అవి ఒకసారి చెప్తారా? నాకు తెలిసిన ఇప్పుడు టాప్ మోస్ట్ ఇది వచ్చేసండి బిజ్ గురుకుల్. ఓకే. బిజ్ గురుకుల్లో ఏంటంటే వాళ్ళు కొన్ని బండల్ ఆఫ్ ఎడ్యుకేషన్ థింగ్స్ చేశారండి. అంటే దే డూ వీడియో ఎడిటింగ్ కానివ్వండి, డిజైనింగ్ కానివ్వండి, తర్వాత వాళ్ళు మన ఈ ఫైనాన్షియల్గా ఎలా సెట్ చేసుకోవాలి, అంటే స్టాక్స్ ఎలా చేసుకోవాలి, ఇవన్నీ కూడా వాళ్ళు ప్లాన్ చేసి ఒక బండిల్ క్రియేట్ చేశారండి. సో వీ హ్యావ్ టు ఎన్రోల్ అవర్ సెల్ఫ్ అండ్ వీ హ్యావ్ టు లెర్న్ వాట్ ఎవర్ దే ఆర్ టీచింగ్. ఓకే. దాని ద్వారా యూ కెన్ ఎర్న్ సర్టెన్ అమౌంట్ ఎవ్రీ మంత్. ఓ నైస్. Yeah. అంటే ఇప్పుడు కొంతమంది ఉంటారు, వాళ్ళు సంగీతం నేర్చుకొని ఉంటారు ఒక చిన్న ఏజ్లో, వాళ్ళు మళ్ళీ క్లాసెస్ చెప్పాలి అనుకుంటే వాళ్ళకి అట్లాంటి వాళ్ళకి ఏమైనా జాబ్స్ ఉన్నాయా? ఇప్పుడు మీకు సంగీతం రానియండి, డాన్స్ రానియండి, ఏదైనా సరే ఇప్పుడున్న జనరేషన్లో మిమ్మల్ని మీరే ప్రమోట్ చేసుకోవాలి. అంటే మనకి ప్లాట్ఫామ్స్ అన్నీ వచ్చేసాయండి. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అండ్ యూట్యూబ్లో మనల్ని మనం ఎంతగా ప్రమోట్ చేసుకొని మన స్కిల్ని మనం చూపిస్తామో దాని ద్వారానే సెల్ఫ్ ప్రమోషన్ ఇస్ ద బెస్ట్ ప్రమోషన్. ఎప్పుడైతే మనం యాడ్స్ రన్ చేస్తామో అది అంటే మళ్ళీ మనం డబ్బులు పెడుతున్నట్టే కదా. సో మీకున్న స్కిల్ని మీరు ఎలా ప్రమోట్ చేసుకుంటారు అనేది ఇంపార్టెంట్. సో ఏం స్కిల్స్ లేవు, లేదా నాకు చదువు లేదు, ఇన్వెస్ట్మెంట్ పెట్టలేను అనుకున్న వాళ్ళకి ఏదైనా జాబ్ ఉందా? అంటే అన్ని రకాల వాళ్ళకి కవర్ చేద్దాం అనేది నా కాన్సెప్ట్ యాక్చువల్లీ. ఓకే. సో అలాంటి వాళ్ళకి ఏమన్నా ఉందా? అంటే ఇంట్లోనే ఉండి లేదా ట్యూషన్స్ చెప్పుకోవడం కావచ్చు, అట్లాంటివి ఏమన్నా ట్యూషన్ కాకుండా ఇంకేదైనా సోర్సెస్ ఉన్నాయా మనకి? సో ఇదే చెప్తున్నానండి. యాక్చువల్గా ఏంటంటే ఇంకొకటి అఫిలియేటెడ్ మార్కెటింగ్. యా. మనం అసలు ఏమి చేయక్కర్లేదు దాంట్లో. అఫిలియేటెడ్ మార్కెటింగ్లో మనకి ఏం చదువు రాక్కర్లేదు, మనం ఏం ప్రమోట్ చేయక్కర్లేదు. సో ఏమవుతుంది అని అంటే ఒక కంపెనీ వాళ్ళ ప్రోడక్ట్ని అమ్మి పెట్టాలి అంటే వాళ్ళ దగ్గర ఆ ప్రోడక్ట్ ఉంది అనేది మనం ప్రమోట్ చేయాలంతే. సో ఇప్పుడు మన వాట్సాప్ స్టేటస్లో కానివ్వండి, ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి, మన ఫ్రెండ్స్కి కానివ్వండి, వాట్సాప్ గ్రూప్స్ ద్వారా కానివ్వండి, ఆ ప్రోడక్ట్ ఏంటి అనేది మనం పంపిస్తే కనుక వీ గెట్ సమ్ కైండ్ ఆఫ్ అ కమిషన్. ఇందులో మనము ఎంబీఏ చేయాల్సిన అవసరం లేదు, డిగ్రీ చేయాల్సిన అవసరం లేదు, ఇంటర్మీడియట్ చదవాల్సిన అవసరం లేదు, ఎడ్యుకేషన్ మీకు అంతకంటే అవసరం లేదు. ఇట్ ఈస్ అబౌట్ యువర్ స్మార్ట్ ఫోన్ ఆన్ యువర్ హ్యాండ్. మీ ఫోన్ ఉంటే సరిపోతుంది, మీరు డబ్బులు ఎర్న్ చేసుకోవచ్చు. సో రీసెంట్లీ మనకి డిజిటల్ మార్కెటింగ్ అనేది ఎక్కువ అయిపోయింది. లైక్ ప్రతి బిజినెస్కి కావచ్చు, ప్రతి ఒక్క మనిషికి కావచ్చు, డిజిటల్ మార్కెటింగ్ త్రూ ప్రమోషన్స్ అనేది జరుగుతున్నాయి. ఒకప్పుడు ప్రమోషన్స్ వేరే ఉండే, న్యూస్ పేపర్ త్రూ కావచ్చు, టీవీ ప్రమోషన్స్ కావచ్చు, అవన్నీ తప్పించి ఇప్పుడు మనకి అన్ని ప్రమోషన్స్ మనకి డిజిటల్ మార్కెటింగ్ త్రూ జరుగుతుంది. సో దీంట్లో ఆడవాళ్ళు ఏమన్నా హెల్ప్ అవుతారా వాళ్ళకి జాబ్ పరంగా, ఎర్నింగ్ పరంగా? యాక్చువల్లీ లేడీస్కి క్రియేటివిటీ ఎక్కువ ఉంటుంది. సో డిజిటల్ మార్కెటింగ్లో క్రియేటివిటీయే కావాలి. ఇప్పుడు ఏంటి అని అంటే ఒక వీడియో తీసి అప్లోడ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. డిజిటల్ మార్కెటింగ్లో ఏం చేస్తున్నారు, యువర్ ఫోటోగ్రఫీ, యువర్ వీడియో, ఎవ్రీథింగ్. ఒక వీడియోని ప్రమోట్ చేయాలి, వీడియోని ఎలా తీయాలి, ఎలా డిజైనింగ్ చేయాలి అనేది క్రియేటివిటీ లేడీస్కి ఎక్కువగా ఉంటుందండి. దే కెన్ ఈజీలీ లెర్న్ ద ఎడిటింగ్ పార్ట్ కానివ్వండి, డిజైనింగ్ పార్ట్ కానివ్వండి. సో ఇంతకుముందు బ్లౌజెస్ డిజైన్ చేసేవాళ్ళు, కంప్యూటర్లో డిజైన్ చేసేవాళ్ళు. సేమ్ థింగ్ ఇక్కడ ఒక ప్రోడక్ట్ని డిజైన్ చేయాలన్నా, ఒక పోస్టర్ని డిజైన్ చేయాలన్నా వాళ్ళు ఈజీగా డిజైన్ చేయగలుగుతారు. ఇంకొకటి నేను ఇప్పుడు ఇందాక మీకు చెప్పినట్టు అఫిలియేటెడ్ మార్కెటింగ్ ఈజ్ యూజ్డ్ బై డిజిటల్ మార్కెటింగ్. సో త్రూ ఆల్ దిస్ ప్లాట్ఫామ్స్ మీరు డిజిటల్లీ స్ట్రాంగ్ ఉంటేనే బిజినెస్. ట్రెడిషనల్ మార్కెటింగ్ అనేది డిఫరెంట్ అండి. ఇప్పుడు ఒక 5-6 years నుంచి డిజిటల్ మార్కెటింగ్ ఈస్ ద వన్ విచ్ ఇస్ in the booming. So ప్రతి women can do that job. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అంటే ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా ప్రతి ఒక్కరిని మనం టార్గెట్ చేసుకొని లైక్ అన్ని రకాల ఆడియన్స్ వాళ్ళు రీచ్ అయ్యేలాగా మనం చేసాము. థ్యాంక్ యూ సో మచ్ మీ ఇన్ఫర్మేషన్. థ్యాంక్స్ అలాట్.